హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదే మన ఇంద్రమ్మ ఇల్లు. మనం ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది. గోడలు, కిటికీలు, అలాగే డోర్లు కూడా అన్నీ మనం అయిపోయాయి. ఇంకో రోజు అయితే పూర్తిగా అయిపోతుంది. సెకండ్ బిల్లు ఫోటో అయితే తీసుకోవాలి మనమే. అండ్ ఇదే చిన్న డోరు, 2 డోర్లు అయితే వేసుకున్నాము. ఇది చిన్నది. అండ్ ఇంకా సైడ్కి ఏమో పెద్దది ఉంటుంది, మీకు చూపిస్తాను. సైడ్ డోర్ పెద్దగా ఉంటుంది. బేస్మెంట్ అయితే మాకు చాలా హైట్ వేసాము. ఇదే అండి పెద్ద డోరు. అండ్ ఈ సైడ్ మనకు 2 కిటికీలు అయితే వేసాము. చెప్పాం కదా బేస్మెంట్ అయితే చాలా హైట్ అయిందని. చాలా అంటే చాలా హైట్ ఉంది. వీడియోలో అయితే అంత కనిపించట్లేదు. 2 కిటికీలు అయితే వేసాము ఈ సైడ్ అయితే. అలానే మన చిన్న డోర్ సైడ్ కూడా ఒక కిటికీ ఉంది. అలాగే కిచెన్ రూమ్కి అయితే ఒక చిన్నదైతే కిటికీ వేసాము. అండ్ ఇదే అండి ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది. వర్క్ అయితే జరుగుతుంది, అందుకనే ఇసుక అండ్ మనం బ్రిక్స్ ఇటుకలు అయితే పెట్టాము, అన్నీ లోపల పెట్టాము. ఇదే అండి మనకైతే కిచెను సైడ్కి ఇదే అండి కిచెన్. గోడలు అయితే ఆగాయి, ఎందుకంటే సెంటరింగ్ వాళ్ళు వచ్చి మనకు పైన సజ్జలు వేశారు, అందుకనే గోడలు ఆగాయి. ఇదే అండి కిచెన్ రూమ్ అయితే. అండ్ 2 రూమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ ఇటుకలు అయితే ఇలా పడేసాము, ఎందుకంటే వర్క్ జరుగుతుంది. సజ్జలు కూడా వేస్తారు పైన. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది, చూడొచ్చు మీరు బాత్రూము. అండ్ చిన్నదానికైతే అంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే బాత్రూమ్ ఉండదు, ఒక్కదానికే ఉంటుంది. అండ్ దీంట్లో ఒక సజ్జలు అయితే వేసారు, చూడొచ్చు మీరు. అండ్ ఒక్క కిటికీ అయితే వేసాము, ఒకటే. ఈ ఈ బెడ్రూమ్కి అయితే ఒకటే కిటికీ అయితే వేసాము, అది కూడా కొద్దిగా చిన్నగానే వేసుకున్నాము, పెద్ద కిటికీ వేయట్లేదు. అండ్ మనం ఇంకో బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. అండ్ ఈ కిటికీ పైన డోర్ల పైన వేయడానికైతే సిమెంట్ది మేమే చేసుకున్నామండి. కింద చూస్తున్నారు కదా, అది మేమే చేసుకున్నాము. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. దీంట్లో అయితే 2 కిటికీలు వేసాము, సజ్జలు కూడా వేసుకున్నాము మేము.